ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి 15 రోజులు గడిచిపోయిందండి. 3వ వారంలోకి వచ్చి ఉన్నాం కదా. గత 2 వారాలుగా కూడా దేవుడు మనతో ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా మన జీవితం ఫలవంతం అవ్వాలి అనే విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు కదండి. మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందుగానే కృతజ్ఞతతో మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టమన్నారు. దేవుడు ఎలాగా కృతజ్ఞతతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలో కూడా వివరించారు కదా. ఆ విషయం నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎలా ఉందనిపించిందంటే, మనము స్వీట్ తిన్నప్పుడు మామూలుగా ఏదైనా వేరే ఆహారం తీసుకుంటున్నప్పుడు బుగ్గన పెట్టుకుంటాము, అట్టించట్టే మింగేస్తాం. కానీ స్వీట్ తినేటప్పుడు ఆ స్వీట్ మన నోటికి ఆ రుచి తెలియాలన్నట్టుగా కూడా మంచిగా నవిలి తింటూ ఉన్నప్పుడు ఆ స్వీట్ బడ్స్ మన నోట్లో ఎలా అయితే తెలుస్తూ ఉంటుందో అలాగున ఆయన చేసిన కార్యములను బట్టి, మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి హృదయవంతటితో కృతజ్ఞతలు చెబుతూ మనల్ని నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు కదా. మీ పట్ల నా పట్ల ఎంత గొప్ప ప్రణాళికతో దేవుడు మనతో మాట్లాడారా. కృతజ్ఞతలు తెలియపరుస్తూ నా మందిరములోకి ప్రవేశించుడి. అలాగే 2వ వారంలో ఎక్కడైనా మనం ఇంకా నా జీవితంలో ఆ వాగ్దానం కాలేదు, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు, నేను ఈ విధంగానే నలిగిపోతున్నాను అని అనుకుంటున్నామేమో. అందుకని 2వ వారంలో సెలవిచ్చారు కదా, ఇదే త్రోవ, దీనిలో నడువురి అని. ఎలాగా బంధంలో నన్ను అడగకుండా మీరు వెళ్ళారు అని కూడా దేవుడు యెషయా 30 ద్వారా మనతో మాట్లాడారు. అంతేకాకుండా 3వ వారంలో అంటున్నారు కదా, 15 రోజులు గడిచిపోయినాయి, మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో, మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆయన చూస్తున్నారు కదండి. అందుకని మనల్ని ఎంకరేజ్ చేయాలని 139వ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నిజమే కదండి. సృష్టికర్త అయిన దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని రూపించినప్పుడు ఆయన మనం ఏ విధంగా ఉన్నామో ఆయన స్వహస్తాలతో మనల్ని చేశారు కదా. 5 దినముల సృష్టి అంతటిని మాటతో చేసిన దేవుడు 6వ దినమున మనల్ని ఆయన స్వహస్తాలతో చేశారు. ఎలా చేశారండి? ఆయన సారూప్యంలో చేశారు. మీరు నేను ఎలా ఉన్నామండి? దేవుని సారూప్యంలో ఉన్నామని. ఆయన బిడ్డలుగా మనల్ని ప్రేమించారు కనుకనే ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నారు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మన గురించి మన తల్లి గర్భంలో రూపించి ఒక దినము గడవక ముందే మన జీవిత కాలమంతయు ఏమేమి జరగాలని ఆయన నిర్ణయించారో వ్రాసి ఉన్నారంటండి. అలాగే 19వ కీర్తనలో కూడా అంటున్నారు కదా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము నేర్పరచెను. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన మనల్ని రూపించారని, ఆయన స్వహస్తాలతో నాకు ఒక రూపాన్ని ఏర్పరచినాయి అని కీర్తనకారు చెప్తున్నారండి. అలా మనల్ని ఆయన సారూప్యంలో చేసుకున్న మన దేవుడు మన జీవిత కాలమంతయు కూడా ఏ విధంగా ఉండాలని ఆయన వ్రాసి ఉన్నారు. మరి అలాంటప్పుడు మనకి కష్టాలు ఎందుకు వచ్చినాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. దేవుడు వ్రాస్తే మరి నాకెందుకు ఈ కష్టం వచ్చింది అంటే, ఆయన పద్ధతిలో మనం జీవించట్లేదని 2వ వారంలో చెప్పారు కదా. యెషయా 30 అధ్యాయంలోని 1-2 వచనాల ద్వారా మన హృదయ వైఖరి ఏ విధంగా ఉందో అక్కడ చెప్పారు కదా. నన్ను విచారించకయే, నన్ను అడగకయే చేశారు అని అంటున్నారు. అలా మనం చాలా కార్యాలు చేశాం కదండి. క్రీస్తుని ఎరగక ముందు మనం మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనము జీవించాము కదా. ఇప్పుడైతే క్రీస్తుని ఎరిగి ఉన్నాం కనుక ఆయన ఏదైతే మన జీవితంలో తలంచారో ఆ వాగ్దానాలు తీసుకుంటున్నాము. వాగ్దానాలను నెరవేర్చే దేవుడని పలుకుతున్నాము, కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడేదాకా మనము వేచి ఉండట్లేదండి. ఏ వాగ్దానం అయితే దేవుడు మనకి ఇచ్చి ఉన్నారో ఆ వాగ్దానాన్ని మనము పదే పదే మనము పలుకుతూ ప్రకటిస్తూ ఆ వాగ్దానాన్ని మనము తీసుకుని ప్రొక్లెయిమ్ చేస్తూ ఉండగా దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుంది అని అంటున్నారండి. ఎలాగంటున్నారండి? వినుట వలన విశ్వాసము కలుగును. మన పెదవులు పలుకుతూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు కదా దేవా, ఎన్నడూ ఎడవనో ఎడబాయినని సెలవిచ్చావు కదా, నా పట్ల నీవు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నానన్నావు కదా, జరుగుతున్న ప్రతి కార్యము కూడా నా మంచి కొరకే అన్నావు అని వ్రాయబడి ఉన్నది కదా. మరి ఈ విధంగా ఉందని మనం పలుకుతూ ఉండగా ఆ మాట మనలో విశ్వాసాన్ని కలుగజేస్తూ, మాటలో జీవం వస్తూ దేవుని యొక్క కార్యము జరగటానికి మన హృదయము, మన శరీరము, మన చుట్టూతో మనం ఎదుర్కొన్న పరిస్థితులు కూడా విడిపించబడతాయండి.
దేవుని కార్యం మన జీవితంలో జరగాలి అంటే మనము పలుకుతూ ఉండాలి అన్నది ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 1వ వచనం ద్వారానే మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ వాగ్దానం అయితే మనకు వాక్య రూపంలో మనకి వచ్చి ఉన్నదో ఆ వాక్యాన్ని మనం పలుకుతూ ఉండగా ఏదైతే మనకి ఇక్కడ చెప్పబడుతోంది కదా, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ లిఖింపబడి ఉండెను. ఆయన వ్రాసి ఉన్నారు మన జీవితంలో. ఏది జరగాలని ఆయన నిర్ణయించారో అది మన జీవితంలో జరగాలి అంటే మనము ఆయన ఉద్దేశంలో ఆయన ప్రణాళిక ప్రకారం జీవిస్తూ ఆ ఇచ్చిన వాగ్దానాలను మనం ప్రొక్లైమ్ చేస్తూ ఉంటే, పలుకుతూ ఉంటే మన నోటి మాటనే జీవముగా మారి క్రీస్తు మనలోకి ఏ జీవాన్ని అయితే పంపించారో అలాగే మన నోటి మాటకు కూడా జీవము రిలీజ్ అవుతూ మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయని దేవుడి దినాన మనకు చెబుతున్నారండి. మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కృంగిపోవద్దు, మీరు నలిగిపోయిన స్థితిలోకి వెళ్ళవద్దు, నేను మీ కొరకు సమస్తాన్ని చేసి ఉంచాను అని దేవుడి ఇక్కడ ఆయన చేతులు మనకు రూపాన్ని ఏర్పరిచినాయి. మనం ఆయన సారూప్యంలో మనం ఉన్నాము కనుకనే దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల గొప్ప ఉద్దేశముతోటి ఈ నూతన సంవత్సరంలో మరొక 3వ వారంలోకి మనం వచ్చి ఉండగా నేను మిమ్మల్ని విడవను ఎడబాయనని చెప్పిన మన దేవాది దేవుడు ఆయన మార్గంలో ఆయన చిత్తం మన జీవితంలో జరగాలని ఆయన ఉద్దేశించి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారండి. ఏ విధంగా పిలుస్తున్నారండి మనల్ని? నేను వారిని విమోచించి ఉన్నాను కనుక ఏల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు అని అంటున్నారండి. ఆయన మనల్ని విమోచించి ఉన్నారు. మనం ఏ పరిస్థితిలో అయితే నలుగుతున్నామో ఆ పరిస్థితిలో నలగటం ఆయన ఉద్దేశం కాదు కనుకనే మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. మీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను అని నీళ్ళ వేసి పిలిచాను అంటున్నారండి. ఆయన సన్నిధిలోకి సమకూరుస్తూ ఆయన హస్తాల్లో మనల్ని పదవి పట్టుకుని మనము శ్రమ పడకుండా ఆయన మనల్ని నడిపిస్తాను అని సెలవిస్తున్నారండి. ఇంతకు ముందు విస్తరించినట్లుగా ఇంకా ఎక్కువగా మనం విస్తరిస్తామని దేవుడు ఈ దినాన మనకు వాగ్దానం చేస్తున్నారండి. అంతేకాక యెషయా 11లో అంటున్నారు కదా, విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాపెను. మనము వాగ్దానాలను పట్టుకొని మనం ప్రొక్లైమ్ చేయకుండా మనము కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన 2వ మారు చెయ్యి చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నిన్ను ఎడవను ఎడబాయనని 2వ మారు ఆయన చేయి చాపారండి. మన పట్ల ఆయనకు అంత ప్రేమ ఉందండి. మనము సంవత్సరాలు జరిగిపోతున్నాయే, నాకు ఇచ్చిన వాగ్దానాలు జరగట్లేదని మన హృదయము నొచ్చుకుంటూ వేదన పడుతూ ఉన్నామేమో. అందుకని హబాకు ప్రార్థన చేస్తారు. మనము కూడా ఈ దినమున అలాంటి ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నామండి. అంతేకాకుండా 2వ అధ్యాయంలో అంటున్నారు కదా, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అంటున్నారండి. మన పట్ల ఏ వాగ్దానాలు అయితే దేవుడు ఇచ్చి ఉన్నారో, ఏ ప్రణాళిక అయితే మన పట్ల కలిగి ఉన్నారో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకనే ఆ దర్శనము నిర్ణయ కాలమున జరుగును. ఆయన సమయంలో ఆయన చేస్తారు. ఆయన తప్పకుండా మన జీవితంలో దేవుని యొక్క చిత్తము జరిగిస్తారు. కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే 15 రోజులు గడిచిపోయినాయి, అయినా నా జీవితంలో మార్పు లేదని మరి అనుకుంటున్నారా? అలా అనుకోవద్దండి. దేవుడి దినాన్ని మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మనల్ని ప్రేమించి ఆయన మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నారండి. జాగు చేయక జరుగును అంటున్నారు, నిర్ణయ కాలమున జరుగును అంటున్నారు. మరి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు కదండి. మన జీవితంలో తప్పక ఆయన చేసే దేవుడిగా ఉన్నారని మరొకసారి మనకి తెలియపరుస్తున్నారండి. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, మరొకసారి మాతో నైనా మేము ఎక్కడ కృంగిపోయిన స్థితిలో ఉన్నామో, ఏ విధంగా నలిగిపోతున్నామోనని నువ్వు మా పట్ల తండ్రి హృదయంతో మా ప్రేమ కలిగి నేను మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీరు చెప్పిన విధముగా మా జీవితంలో విడువక ఎడబాయిక నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని సంవత్సరములు జరుగుచుండగా ఆ వాగ్దానములు నూతన పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ వాగ్దానములు సమాప్తముకు మొగుటకై ఆతృత పడుచున్నవి అంటున్నారు కదా ప్రభా. జాగు చేయక జరుగును అంటున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడును గాక అని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థన సహాయాన్ని అందించగలము.